హే ఫ్రెండ్స్, ఆకాశంలో ఒక తార నాకైతే ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. కానీ దుల్కర్ సల్మాన్ అనేసరికి కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది అనమాట. దుల్కర్ సల్మాన్, జీవి ప్రకాష్ అబ్బో కొద్దిగా కొత్త కాస్టే. ఆకాశంలో ఒక తార అంటే మరి ఏదో కొత్త కాన్సెప్ట్ అయితే మన ముందుకు వచ్చేసారు. ఈ వీడియో చూడాలి, మీరు కూడా చూడండి. మీకు కూడా ఒక ఇదైతే పెరిగిద్ది అనమాట, ఒక క్యూరియాసిటీ అయితే పెరిగిద్ది. మామూలుగా లేడు దుల్కర్ సల్మాన్, జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిండు. హీరోయిన్ మెయిన్ థీమ్గా లైక్ దుల్కర్ ఈ మధ్యన ఏది పట్టినా కానీ బంగారం అవుతుంది. మొన్న లోకా అనేటటువంటి సినిమా తీసిండు, అది ఒక సెన్సేషన్ మామూలుగా కాదు. సినిమా చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లోనే రిలీజ్ చేశారు, కానీ ఒక యూనివర్స్ని క్రియేట్ చేశారు. ఆల్మోస్ట్ కొన్ని వందల కోట్ల బిజినెస్ కూడా చేయగలిగారు. అదేవిధంగా దుల్కర్ ఇంకో సినిమాని అయితే దింపుతుండు, నాకైతే ఇంట్రెస్ట్ కలగజేసింది. అందుకే మీ ముందుకు అయితే వచ్చేసా. లెట్స్ డైవ్ ఇన్. గీతా ఆర్ట్స్, ఓకే ఒక స్వప్న సినిమాస్. ఇది ఆస్ట్రోనాట్స్ అంటారు కదా. ఇది ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి కళ, ఆకాశం అంతరిక్షంలోకి వెళ్ళాలి అని. అర్థమైందా? అది కాన్సెప్ట్. మొత్తం మిరపకాయలుగా బిట్లు బిట్లు ఆరబోసారే. బాగుంది అమ్మాయి కూడా. పాటను హైలైట్ చేశారు బాగా. గోల ఏదో ఇన్స్పైర్ స్టోరీ లాగా ఉందిగా. కొడతారు భయ్యో, ఈ సినిమాతో డైరెక్ట్గానే కొడతారు. రోడ్డుగో లేని ఈ ఊరు నుండి డైరెక్ట్గా ఆకాశానికి. ఇప్పుడు ఆకాశంలో ఎగరాలి, అంతరిక్షంలోకి వెళ్ళాలి అనేటటువంటి వాళ్ళ కళ అది. నాకే లేదు అలాంటి కళ. అదే మా ఫ్లైట్ ఎక్కితే చాలరా, హెలికాప్టర్ నుండి దూరం నుండి చూసి క్లాప్స్ కొట్టేటటువంటిది. కానీ ఒక విలేజ్లో ఉండి కూడా ఈ అమ్మాయి ఎలా ఆలోచిస్తుందో చూడండి. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజికల్, వావ్. ఇంట్రడ్యూసింగ్ సాత్విక వచ్చిండయ్యా దుల్కరు. తన లవర్ అనుకుంటా మేబీ. ఆకాశంలో ఒక తార. వావ్. చిన్నప్పుడు ఈ సీన్ చూసి అమ్మాయి మోటివేట్ అవుతుంది అనుకుంటా. ఇది కూడా సమ్మర్ 2026. ఇప్పుడే నేను ఒక వీడియో చేసిన, అది మీరు చూడవచ్చు. మన కొరియన్ కనకరాజు. ఆ తర్వాత ఇదనమాట. కొద్దిగా బాగుంది భయ్య, అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. దుల్కర్ సల్మాన్ కాబట్టి మెయిన్ లీడు తనే, ప్రొడ్యూసర్ కూడా తనే అనమాట. కాబట్టి ఏదో గట్టిగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. అండ్ లోకా తర్వాత లోకా పార్ట్ 2 అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను తన దగ్గర నుండి వచ్చేది. కానీ ఈ సినిమాతో అవసరం అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీలో దమ్ముంది, లేకపోతే ఆయన అంత ఈజీగా బడ్జెట్ పెట్టడు, ఆయన అంత ఈజీగా డబ్బులు అసలుకే పెట్టడు. ఆయన గట్టిగా జీవి ప్రకాశం తీసుకుండు, ఎవరో కొత్త అమ్మాయిని తీసుకుండు, ఏ విధంగా డైరెక్ట్గా ఒక అంతరిక్షంలోకి వెళ్ళాలనేటటువంటి కాన్సెప్ట్ పట్టిందంటే ఆకాశమే నీ హద్దురా లాంటి హిట్ అని కొడుతున్నామని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అదే అనమాట. సో దీని మీ కామెంట్ కూడా తెలియజేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ కొరియన్ కనకరాజు వీడియో రియాక్షన్ చేశా, అది కూడా చూసాను. మీకైతే మంచి క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.